కాలానికైతే అందని ఒక దేశంలో ప్రకృతి గాలిలో రహస్యాలు మురిపించగా నిజమైన హృదయం కలవారికే తెలిసిన ఒక రహస్య మార్గం ఉండేది. ఆ మార్గం పచ్చని కొండల మధ్యగా, బంగారు పొలాల మధ్యగా చుట్టుకుంటూ ఒక పవిత్ర లోయ వైపు తీసుకెళ్లేది. అక్కడ భూమి నుంచి రెండు విపరీతమైన చేయిలు లేచినట్లు కనిపించేవి. ఆ చేయిలు రాళ్లతో చెక్కినవి కాదు. అవి సజీవ పుష్పాలు, మృదువైన ఆకుపచ్చ నిద్రతో పెరిగినవే. అవి ప్రకృతిదైవమైన గయలోరాకు చెందినవని చెబుతారు. చాలా కాలం క్రితం ప్రపంచాన్ని రక్షించడానికి ఆమె తుది ఆశీర్వాదాన్ని ఇచ్చింది. ఆమె ఆత్మ శరీరం విడిచిన చోట పుష్పాలు ఆమె ఆకారంలో వికసించాయి. ఎప్పటికీ ఎదిగేలా, ఎప్పటికీ కాపాడేలా ఆమె చేయిల మధ్యగా ఒక్కటే రోడ్ దూరింది. తెలియని దిశగా సాగుతున్న బొగ్గురంగు అల్లిగిన అస్పాల్ట్ తాడు వలె. శుద్ధమైన ఉద్దేశంతో ప్రయాణించేవారు ఆ మార్గంలో ప్రయాణిస్తే వారికి ఒక దర్శనం లభిస్తుందని చెబుతారు. గాలిలో చాటుగా వినిపించే తమ భవితవ్యపు చూపు ఆకుల కలకలలో ప్రతిధ్వనించేది. ఒకరోజు ఒక ఒంటరి ప్రయాణికుడు వచ్చింది. సందేహాలు కలలు కలసిన పిల్లవాడు. అతడు ఆ ప్రార్థిస్తున్న చేయిల నీడలోకి ప్రవేశించినప్పుడు లోకం మౌనమైపోయింది. పుష్పాలు వెలుగుతో మెరిశాయి. అదే క్షణంలో అతడు గ్రహించాడు, ఇది సాధారణ మార్గం కాదు, ఇది గతం మరియు భవిష్యత్తు మధ్యలోని మార్గం. దేవత చేతులలో మృదువుగా పట్టుకుని ఉంచబడిన మార్గం.